చేసే చేష్టాలు మితిమారిపోతున్నాయి బామ్మ. వచ్చింది బామ్మ. ఇక్కడ పెట్టరా? అరే అటెందుకు వెళ్తా, ఇక్కడ పెట్టు. యాడ పెడితే వందలు ఒక ఊర్లో వండిస్తున్నావు నువ్వా? వలసాండ పదానికి పులసలా తయారు కదా. వచ్చే ముసలిదానా, నీ దెబ్బకు ఊర్లోంచి వెలేశారు. ఏ జన్మలో ఏం పాపం చేశానో తెలియదు కానీ నీ మనవడుగా పుట్టానే కోతి మొహం దానా. ఆపు దొంగ ఆపు. అది అసలు ఏడిపోయానా? నీ కళ్ళలో ఒక్క కన్నీటి చొక్కైనా ఉందట. ఇంకిపోతాయి ఇక్కడ గుట్ట మొహం దానా. ఉన్న పొలంగా రోడ్డు మీద చేసేసింది. ఎట్టబోలు అసలు అర్థం కావట్లే నాకు. ఎవరమ్మా మీరు? ఊరు కొత్తలో ఉన్నారు? పోయమ్మా, మాది వెంకటాపురం అండి. ఈ ఊరు ఎందుకు వచ్చారు? ఊరి వాళ్ళకి 4 మాటలు చెప్పాను, 4 విషయాలు చెప్తేనే నచ్చకపోతే ఊరు నుంచి వెళ్ళేశారు వాళ్ళు. 4 సలహాలు చెప్తే వెళ్ళివేశారా? అది ఊరా వల్లకాడా? గురుగారు ఆవిడిచ్చే సలహాలు చాలా వెరైటీగా ఉంటాయండి. మీకు అవసరం ఏంటి ఇప్పుడు? సలహాలైనా ఏమైనా సరే ముసల్దానైనా కనికరం లేదంట. అది ధ్వజస్తంభం ఉంటే గుడికి అందం, టీచర్ ఉంటే బడికి అందం, ఇలాంటి ముసలి వాళ్ళు ఉంటే ఊరికే అందం. రాబమ్మా, నా ఊర్లో ఉండు, నా ఇంట్లో ఉండు. రే తొక్కలో ఊర్రా మీది. రే మీరు ఊరు నుంచి వెళ్ళొస్తే వేరే ఊరో లేవనుకుంటున్నారా? రే నన్న ఊరు నుంచి వెళ్ళేస్తారు కదరా మీరు. ఇక్కడ నుంచి మీ ఊర్లో వర్షాలే పడవురా. రే మీ ఊర్లో ఎవరికి పెళ్లిలు కాదురా. ఇక్కడ నుంచి ఇదిగో మీ ఊరి ఆధార్ కార్డు, రేషన్ కార్డు అన్ని తెచ్చేస్తున్నారా? ఇక్కడ నుంచి నా ఊరు. కృష్ణ గారు ఏ ఊరిది? మదనపూడి. ఏ రోజు నుంచి మదనపూడి కాంతమండ్రా నేను. ఇదే ఇల్లు, దీంట్లో మీరుండండి. అలాగే బామ్మ, కొత్త ఊర్లో మంచి మనిషి మంచి మనసుతో పిలిచి మరీ ఇల్లు ఇచ్చినాడు. ఈ ఊర్లోనే మంచిగా ఉండు కొన్ని రోజులు. నోట్లో 4 అదుపులో ఉండవే. నీ కాళ్ళు పట్టుకుంటాను. సరే నేను పోయా ఇంటికి సరుకులు తీసుకున్నా. సరేనా? నోట్లో 4 అదుపులో ఉండాలి. వెళ్ళరా, 10 సార్లు చెప్తాడు ఏదో. నేను సామాన్ సరుతాను అంతలోపు. అరే అబ్బాయి, ముందే 4 అదుపులో పెట్టుకుంటాను. మనోడికి మాట ఇచ్చా, మళ్ళీ బాగుండదు. తొక్కల మాట ఇలాంటి 100 ఇచ్చాను. అబ్బాయి ఏంటి బామ్మ? మీ ఇంట్లో నీకు ఎవరంటే బాగా ఇష్టం రా? అమ్మ నాన్న అంటే ఇష్టం. మీ అమ్మ నాన్న పెళ్లి చేసుకునేటప్పుడు నిన్ను పిలిచారా? లేదు. ఊరు వారిని పిలిచారా? పిలిచారు. ఊరి వారిని పిలిచారు, నిన్ను పిలవలేదు. పోనీ మీ అమ్మ నాన్న పెళ్లి వీడియో చూసావా? చూసాను. పెళ్లి వీడియోలోనే ఉన్నావా లేదా? నేను పెళ్లిలో లేవు, పెళ్లి వీడియోలో లేవు. అసలు జనాభా లెక్కలు ఉన్నావో లేవో? ఎమోషనల్ అయిపోయి మీ అమ్మ నాన్న ఏం అడగకే. కొద్దిగా తృప్తి. ఏమైందిరా? నేనంటే మీకు ఇష్టమేనా? ఇష్టం అంట వింటమ్మా, ప్రాణం. నేను మీ ప్రాణం అయితే మరి మీ పెళ్లికి ఎందుకు నన్ను పిలవలేదు? అసలు ఎవరా నీ ప్రశ్న అడిగింది? పక్కింటి బామ్మ. బామ్మ? అడిగిన దాంట్లో తప్పే ఉంది. అరే అరే అరే, నిన్ను కాదు అసలు దాన్ని. ఇంటికి ఫస్ట్. ఎవరా ఇంట్లో? ఎవరింట్లో? వస్తా బయటరా. ఎవరు? ఏంటి ఏం అడిగావు మా కొడుకుని? నేనేం అడిగాను? మీ అమ్మ నాన్న పేరు ఏంటని అడిగారు. అమ్మ పేరు చెప్పాడు, నాన్న పేరే కన్ఫ్యూజ్ అయ్యాడు. మాకు మా పిల్లడికి పెట్టిన చాలు, ఇంకా నాకు మా ఆయనకి కూడా పెట్టు. మాకు ఏంటి పెట్టాలి? ఏంటి పెట్టాలి? గుమ్మ ముందు జనాలు నిండిపోయినారు. ఇదేదో చేసిందా? ఏం జరిగింది? ఏం లేదురా, వీడిని నేను చదివి బాగా ప్రయోజకుళ్ళు అవ్వాలరా అన్న. అంతలో వాళ్ళ అమ్మ నాన్న గొడవ పెట్టుకుంటున్నారు. నువ్వు అంత మంచి మాటలు ఏం చెప్పలే, నాకు తెలుసు. సార్, ఈ ఈదులు ఇంకోసారి పొరపాటు జరగదు. దయచేసి ఎవరు కొత్త కరుడా. ఇదేదో తేడాలాగా ఉంది. ఇంకొకసారి కనుక రావద్దు. నువ్వు కూడా అటువంటి డ్రామాకు. ఇంట్లోకి సరుకులు తెచ్చే లోపల సమర శంఖం పూరించావు కదా. ఊరు మారినా నోరు మారలా నీకు. ఆ నోట్లో 4 మడత పెట్టు. మడత పెట్టు. మడత పెట్టు. బామ్మా, ఇల్లు ఎలా ఉంది? ఊరు ఎలా ఉంది? అదేంటి బామ్మా మాట్లాడు. మౌనవ్రతమా? అర్థం కాలే బామ్మా.
ఈ వయసులో నీ దగ్గర నుంచి మాకు కావాల్సింది గైడెన్స్ గానీ సైలెన్స్ కాదు. 100 మంది అసమర్థులు మాట్లాడకపోయినా దేశానికి ప్రమాదం లేదు, కానీ నీలాంటి మేధావి మాట్లాడకపోతే మాత్రం దేశానికి చాలా ప్రమాదం. మాట్లాడు మామా. మూడింది మాట్లాడు. ఎంత చెప్పినా పోవట్లే, ఏం చేయాలి? ఊరు ఎలా ఉంది మామా? బ్రహ్మాండంగా ఉంది. అవును, నువ్వు ఎలక్షన్ లో ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిచావు? నేను మెజార్టీతో కాదు బామ్మ, ఏకగ్రీవంగా గెలిచాను. నాకున్న పలుకుబడితో ఎగస్ పార్టీ వాడు విత్డ్రా అయిపోయాడు. నేను చేసిన సర్వేలో అలా లేదే మరి. ఎలా ఉంది? ఆ ఎగస్ పార్టీ వాడు నిన్ను నీ కెపాసిటీ నుంచి విత్డ్రా అవ్వలేదంట. మరి మీ ఆవిడ నుంచి విత్డ్రా అంటే మా ఆవిడని చూసి ఎగస్ పార్టీ వాడు విత్డ్రా అవడం ఏంటి? ఇప్పుడు నువ్వు రాజకీయాల్లో బిజీ ఉంటాను కదా, వాళ్ళిద్దరు ఫ్రీగా ఉంటారు. నిజమా? కళ్యాణి, కళ్యాణి రావే. అబ్బబ్బా, ఏంటండి కారణం చెప్పి కొట్టండి. ఏంటే నా ఎక్స్ పార్టీ వాడికి నీకు సంబంధం ఉందంట? ఎవరు చెప్పారు నీతో? బామ్మ చెప్పింది. పద దాని దగ్గర పద. రావే బయటికి రా. ఏంటి ఏం చెప్పావు నా ముగ్గురుతో? నేనేం చెప్పా? నాకు ఎక్స్పర్ట్ వాడికి సంబంధం ఉందని చెప్పావా? నీ గురించి ఎందుకు చెప్పా? నేను పక్కూరు ప్రెసిడెంట్ గురించి చెప్పా. మీ ఆయన కరెక్ట్ చేసుకున్నాడు. ప్రెసిడెంట్ గురించి చెప్పా. ఇదిగో తెలుసుకొని కొడితే పడతా, తెలుసుకోకుండా కొట్టా అనుకో చురుగి కొడతా. అర్థమైందా? కరెంటు లేకుండానే షాక్ కొట్టించావు కదే, అందుకే నా ఊళ్ళో నుంచి వెలివేసింది నిన్ను. నన్ను వెలిసేది పక్కన పెట్టి నీ బ్యాగ్ ఏంటి బయటేసింది మీ ఆవిడ? కళ్యాణి ఏంటో ఇది, బ్యాగ్ బయటేసావంటే? కూలి చేసుకునే వాడితోనే కాపురం చేస్తాను గానీ నీలా క్లారిటీ నేను అంత మాత్రం కాపురం చేయను. ఎల్లు ఎల్లు. ప్రెసిడెంట్ అని మొత్తం చదువుకున్నాడా? మా ఇంట్లో ఉండు, ప్రపంచానికి తలకాయ నిప్పు నువ్వు మాట్లాడకపోతే ఏమైంది ప్రెసిడెంటా? మీకు ఆధారం చూపిస్తే నా ఆధార్ కార్డు చింపేసిందిరా మీ బామ్మ. జీవిత రహదారి ఎంత దూరమో ఏది అంతమో. వాడి మంచి మనసుతో ఆశ్రయం కల్పిస్తే వాడికి నువ్వు అనాథాశ్రయం కల్పించావు. వాడు బతికేంది ఇప్పుడు. నేను అప్పుడే మాట్లాడని చెప్పాను. పొడిచినాడంటే నువ్వు రెచ్చగొట్టి నాలుక బయటికి మాట్లాడించాడు. కావాలంటే నాగబాబు గారిని అడుగు. మేధావి మాట్లాడకపోతే చాలా తప్పు అయిపోతే చెప్పు. నన్ను మేధావితో వర్ణించాడు రా. మీకేం తెలుస్తారు? బ్యాగ్ పట్టుకుని ఊరు తిరిగేది నాకు తెలుస్తుంది నా బాధ. నీ కిట్టగా చెట్టామే కూర్చోడు, కూర్చో. నీకు ఎలా కదా కూర్చో, కూర్చో. బ్యాగ్ చదువుకోవడం పక్కూరి పోవడం నా బతుకు. ఏ స్కూల్లో కట్టగా చదువునిచ్చావు? చిన్నప్పటి నుంచి నువ్వు ఏం చేయమంటావు? దూరచెట్టుకు నీకు వద్దురా రే మనవడా, ప్లీజ్ రా. నేను ఇంకా ఎవరిని కెలకండి రా. నీ మీద జాలి చూపిస్తే జనాలకి గాలి అన్నకుండా చేస్తావే నువ్వా? నోరు మూసుకో. వద్దురా, ఎవరి జోలికి వెళ్ళండి రా. ఏకగ్రీవంగా గెలిచిన ప్రెసిడెంట్ సంఖ నాకు ఇచ్చిన నువ్వేం మనిషి నువ్వా? వాగతనే ఉంటది. ప్లాస్టర్ కూడా వద్దురా, ఎవరి జోలికి వెళ్ళండి రా. నేను ఇంకా వెళ్ళండి. అమ్మయ్య ఎంత బాగుందో నా తండ్రి. ఇప్పుడు నేను పోతుండా వృద్ధాశ్రమాల లిస్టు మొత్తం తీసుకుంటా. నేను ఏదో ఒక వృద్ధాశ్రమంలో తోసేస్తా. ఇంకా జీవితంలో నేను జోలికి నేను రాను. నేను ఇప్పును, నువ్వు మామూలు దాని కాదు, పెద్ద కంత్రి దానివి. చెప్తుంది నీ పని. అరే తిను, నేను ఇక్కడ ముస్తున్నాడు కూడా ఎంత పిచ్చా. ఎంత డైరెక్ట్ గా ముద్దు పెట్టమని అడుగుతుంది. ఇప్పుడు వద్దే, అందరూ ఉన్నారు బాగోదు. ఓ తీసి ముద్దు పెట్టమంటావు, జరగొచ్చుగా. ప్లాస్టర్ తీయమని చెప్పాను రా దరిద్ర. సారీ బామ్మ, ఈ కట్లు కూడా కొద్దిగా ఇప్పేవా? అమ్మా, నువ్వు కట్లు ఇప్పావు కాబట్టి, నువ్వు పూర్తి మీద ప్లాస్టర్ తీసావు కాబట్టి, ఒక అభిమానంతో నీకు ఒక విషయం చెప్పాలరా. ఏంటి చెప్పు. రష్మి అంటే నీకు చాలా ఇష్టం కదా? ప్రపంచం మొత్తం తెలుసుగా. రష్మి కంటే నువ్వు కూడా ప్రాణం రా. రష్మికి అంటే ప్రాణం? అవునరా. ఇక పిచ్చి పట్టిందా ఏంటి? అది రోజు నేను తిడతా ఉంటది ఎప్పుడు కోపంతో. ప్రేమ ఉన్నవాడినే తిడుతుందిరా అబ్బాయి. ఈ విషయం నీకెలా తెలుసు మరి?
ఆడవాళ్ళు కాబట్టి అన్ని తెలుసుకుంటావరా అమ్మో నిజంగా అంటే ఇష్టం బామ్మ మామ నువ్వేం మాట్లాడుతున్నా నేను మాట్లాడతాను నువ్వు ఊరుకో ఒక్క నిమిషం అమ్మా మొత్తం నేను సెట్ చేసుకొని వస్తా ఇప్పుడు ఓకే రష్మి చెప్పే ఏంట్రా చెప్పే నాకు మొత్తం తెలిసిపోయిందిలే ఏంటి తెలిసిపోయింది రష్మి కమాన్ ఓపెన్ అవ్వు నాతోని ఫ్రీగా ఉండు మాట్లాడు నాకు సిగ్గాసు 4 years వెయిట్ చేశా రష్మి ప్లీజ్ చెప్పు నాకు తెలిసి నువ్వు సిగ్గుపడుతున్నాను చెప్పే ఐ లవ్ యూ అని చెప్పు చెప్పు రష్మి ప్లీజ్ నించుంటే చెప్తావా అంటే హగ్ చేసుకోవాలి ఉన్న కాంట్రవర్సీ నీకు చాలు లేదా ఇంకా కావాలా కాంట్రవర్సీ సిగ్గులేని అదవా నాదే ప్లాస్టర్ తీవ నువ్వు చెప్తా రేష్మి చూడండి సుధీర్ని పడేసింది పడేసి